హలో మైక్ టెస్ట్. హలో మైక్ టెస్ట్. మెజారిటీతో గెలుస్తారు. ఈ పోస్టర్ నంటిచ్చిన డబ్బులతో 4 ఇళ్ళు బాగు చేయించచ్చురా. కుమారన్నా, ఏంటబ్బా? నేను చాలా భయపడ్డానన్నా. నాకు మాత్రం ఈ ప్రాబ్లం ఉందేమో అని. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నాకే ప్రాబ్లం ఉంది? మన ఇద్దరికి వినపడుతుంది కదన్నా ఆ గొంతు. ఏ గొంతు? నీకు ప్యాంట్ వేసుకున్నప్పటి నుంచి వినపడుతుంది కదా. ప్యాంట్ వేసుకున్నప్పటి నుంచా? అన్నా, నేను ఫిక్స్ అయిపోయానన్నా. వాడేం కథ చెప్పినా భయపడకూడదని. నన్ను ఆశీర్వదించన్నా. కిక్కులు ఏం వాగేసానో ఏంటో. నువ్వు బాగుంటావు అబ్బా. పైకిలే. వీరుడు యముడు రాకకి ఎదురు చూస్తున్నాడు. పాపం బాగుండేవాడు, ఎలా అయిపోయాడు. బ్రెయిన్ దెబ్బతిన్నట్టు. రేయ్, త్వరగా అంటించి చావరా. ప్యాచ్ లైటానికి వచ్చాను, పోస్టర్లు అంటించడానికి కాదు. అన్ని అగ్రిమెంట్ లో రాసున్నాయి, మూసుకొని పని చూడు. అగ్రిమెంట్ లో ఉందా? అగ్రిమెంట్ పెట్టుకుని నా రచకాలు చేస్తున్నారా? వీరుడి కోట్లో యముడు అడుగు పెట్టాడు. ఆగండి, ఆగండి, ఆగండి. ఏయ్, జరగండి, జరగండి. ఏయ్, అన్నయ్య, జరగండి. చెప్పేది వింటే, జరగండి, జరగండి. పతితులార భ్రష్టులార బాధా తత్వ ద్రష్టులార, ఏడవకండి. వస్తున్నాయి జయసూర్యుని రథచక్రాలు వస్తున్నాయి. నాతో ఒక ప్రతిపక్ష నాయకుడు ఏమన్నాడంటే, ఎవడంటే వాడు 2-3 కోట్లు ఖర్చు పెట్టి అపార్ట్మెంట్ కొంటున్నాడు, అవే వసతులతో మీ ప్రజలకు ఉచితంగా ఇవ్వగలరా అన్నాడు. నేను అడిగేది ఏంటంటే, ఎరా మా ప్రజలు ఇలాంటి సౌకర్యమైన అపార్ట్మెంట్లో ఉండకూడదా అని. నా ప్రాణాలిచ్చైనా సరే నా ప్రజల్ని పై అంతస్తులో ఆనందంగా ఉంచుతానని అన్నాను. ఆ పని చేశానా లేదా? వీరుడు యముడిని ముఖాముఖి చూశాడు. ఇంతటితో ఆపేయట్లేదు. ఇంకో 5 సంవత్సరాల్లో ఇలాంటివే పటిష్టమైనవి 100 ఫ్లాట్లు కట్టబోతున్నాం. నువ్వు కడతావు, ప్యాచ్ వర్కులు నేనేగా చేయాల్సింది. యముడు ముఖాన్ని చీల్చడానికి నిశ్చయించుకున్నాడు. రేయ్, కాలు తీరా. సారీ అన్న, సారీ. అయ్యా, ఎవరిమే కాలేసారా? కాలు తీ. రేయ్, చెప్తులే కదరా. ఎవడ్రా వాడు? జయన్న ఫోటోరా? ఏం చేస్తున్నాడు వీడు? ఏం చేస్తున్నాడు? తప్పండి. వీరుడి కోపం చల్లారలేదు. రేయ్, ఏం చేస్తున్నారు నువ్వు? అన్న, ఒక్క నిమిషం అన్న, ఇదిగో తీసేస్తా అన్న. యముడు అబద్ధాలు విని రగిలిపోయాడు. ఏయ్, ఇష్టానికి మాట్లాడకయ్యా. రేయ్, ఏమన్నారా? కట్టించిన వాటిల్లో 1 ఇంచి లోపమున్నా నన్ను చెప్పుతో కొట్టండి. అటులనే చేశాడు వీరుడు. నేనేం చేయలేదు సార్. నాకేం తెలియదు సార్. సార్, నేను చేయలేదు సార్. సార్, నాకేం తెలియదు సార్. సార్, నేను చెప్పాను వినండి సార్. చెప్పాను వినండి సార్. సార్, నేను చేయలేదు సార్. సంఖ్యలు వీరుడికి కొత్తేమీ కాదు. జనసత్రం నియోజకవర్గం ప్రచార సభలో మాట్లాడుతున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి జయసూర్య మీద చెప్పును విసిరేసిన విప్లవకారుణ్ణి పోలీసులు హుటాహుటిన అరెస్ట్ చేశారు. ప్రజాభవన నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నందువల్లే
సార్, నేను ఏం కావాలని మాట్లాడకు. చేయలేదు పద, సార్. పద. అయిపోయాడు. అన్నా, నా కొట్టకన్నా తెలియక జరిగింది నిజంగా నేను కావాలని చేయలేదన్నా. వదలరా. నిజంగా అబద్ధం చెప్తున్నాడన్నా. పోస్టర్ ని పిచ్చెక్కినట్టు చెప్పేశాడు. అయ్యో కాదన్నా అన్నా, నేను చెప్పేది వినన్నా. కొద్ది రోజులుగా ఒక గొంతు వినపడుతోందన్నా. ఆ మినిస్టర్ నాకు ఎముడని కథ చెప్తున్నాడన్నా. వాణ్ణి కాదని ఏం చేయలేకపోతున్నానన్నా. ఎవడదరా గొంతు? పేరేంటి? ఏ పార్టీ వాడు? ఆడు చెప్పడన్నా. నాకు తెలుసా గొంతు ఎవరిదో. రేయ్ టోపీ తీరా. మినిస్టర్ అయ్యముడే నీకు చెప్పావా? నిజంగా నేను చెప్పలేదన్నా. నేను నైటే చెప్పావు కదన్నా. నీకు మాత్రమే కాదు ఈ ప్రజలందరికీ వాడే ఎముడని చెప్పావు కదా. ఇంకేమన్నాడు? ఆ మినిస్టర్ ఉన్న పుడింగా వాడు మాత్రం నా చేతికి దొరికాడు. హాలో బ్లాక్ తో బుర్ర బద్దలు కొడతాను, పుచ్చ రెండుగా చీలిన తర్వాత దానికి ప్యాచ్ వర్క్ చేస్తాను అని అన్నాడన్నా. అక్కడ ఉంటున్న ఈడికే ప్రాబ్లం లేదు. ప్యాచ్ వర్కులు చేసుకుని నీకెందుకు రా అంతపాగా? బుద్ధిగా ఉన్న వాడికి వెళ్తావేంట్రా? అన్నా అది ఏయ్! అన్నా బాగా ఎంక్వైరీ చేశా అన్నా. ఆడే పార్టీ వాడు కాదు, ఆ ఏరియా కుర్రాడే, పేరు సత్య. వాడికి అంత సీన్ లేదన్నా, బచ్చాగాడు. ఏదో పొరపాటు అయిపోయిందని ఇప్పుడు నటిస్తున్నాడన్నా. చూసావన్నా ఈ కాలం కుర్రాళ్ళు ఎలా తయారయ్యారా? ఏం చేస్తాం చెప్పు. రేయ్ ఈ మ్యాటర్ నాకు చెప్పాలా? వాడిని కొట్టి ఈడ్చుకురండి. రేయ్ నువ్వు ఉండరా. సార్, ఎలక్షన్ టైం. ప్రతిపక్షాలు మీడియా వాళ్ళు కంటెంట్ కోసం కుక్కలా తిరుగుతున్నారు. ఇప్పుడు వద్దు. సార్ కాఫీ. రేయ్ నేను చెప్పినట్టు చెయ్యి. సరేనా? రై జాగ్రత్తగా విను. రేపు మినిస్టర్ గారు మీ ఇంటికి వస్తారు. మీడియా వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. మినిస్టర్ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి ఈ ప్రాబ్లం ఎక్కడితో వదిలేయాలి. అర్థమైందా? పో. ప్యాచే అన్నా రేపు నేను చెప్పిందే చెప్పాలి, లేకపోతే నీకు పగులుద్ది. ఆడు రేపు ఏదైనా మార్చి చెప్పాడో నీ బుర్ర పగలగొట్టి నీకే ప్యాచ్ చేస్తాను. పా. సార్ సార్ ఆ గొంతేం చెప్పినా వినొద్దు, అది ఏం చెప్పినా చెయ్యొద్దు. నేను ఎక్కడ చేస్తున్నాను? వాడే నాతో చేయిస్తున్నాడు. ఏయ్, నిజంగానే ఆ మినిస్టర్ని చెప్పొచ్చు కొట్టావారా? కొట్టడం ఏంటి, జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. వీరభద్రయ్య, వీరభద్రయ్య, సెవిలోంచి దిగి ఈడి గుండెలో ధైర్యం నింపావు కదయ్యా. పూజలు ఫలించాయి. ఖచ్చితంగా నీ గుడికొచ్చి ఏటను బలిస్తాను సామి. వీరభద్రయ్య, ఎందుకురా నీ మొహం ఆడిపోయింది? ఆడికి చెప్పు దెబ్బే కరెక్ట్. ఎరా పాచు, ఏమంటావు? ఇది చిన్న విషయం కాదు. రిపోర్టర్ అయ్యండి కూడా వాళ్ళని ఎదిరించి ఏం చేయలేకపోయాను. నువ్వు క్షమాపణ అడిగి ప్రాబ్లం సాల్వ్ చేసుకో, అదే నీకు మంచిది. సార్ సార్ రేపు ఒక్క రోజు మాత్రం నా కథ చెప్పడం ఆపండి సార్. నేను ఆ మినిస్టర్ కాళ్ళు పట్టుకునేనా ఈ సమస్యను సాల్వ్ చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వినపడుతోందా? గవర్నమెంట్ కాంట్రాక్ట్ అని నమ్మొచ్చాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. ఓ నువ్వు మాట్లాడుతున్నావన్నా? నువ్వు మాట్లాడాక చెప్పన్నా, నేను కొంచెం మాట్లాడాలి. చాలా ఓవర్ చేస్తున్నావు. ముఖం కొంచెం నవ్వుతూ పెట్టండి సార్. వీరుడి కోటలోకి మరలా ప్రవేశించాడు యముడు. రే రే రే, నీకు పుణ్యం ఉంటుంది, పైకి చూడమాకరా. నేను నిజంగానే బీహార్ పారిపోవాల్సి వస్తుందిరా. ప్లీజ్. అది ఎవరా? వచ్చాడు చూడు బోడీ మినిస్టర్. నమస్తే తమ్ముడు. ఈ ఒక్క చెప్పు నాకు ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు. అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. ఇదిగో. యముడి బూటకాలని బట్టబయలు చేద్దాం అనుకున్నాడు వీరుడు. రే వాడికి విషయం చెప్పారా లేదా? చెప్పాను సార్. రే పైన ఏం చూస్తున్నావురా? మనం అయిపోతాం రా.
ఏంటి తమ్ముడు కాళ్ళ మీద పడుతున్నావు? నేను నిన్ను అప్పుడే క్షమించేశాను. లే మీడియా అంతా చూస్తుంది కదా. నన్ను చెప్పుతో కొట్టినందుకు నిన్ను చంపేయాలి. క్షమాపణ అడిగితే ఏం పోయిందిరా నీకు? వీరుడి కోపం పొంగి పొరలింది. అన్నా ఏమైందన్నా? సార్ కావాలని చేయలేదు సార్ నేను కావాలని పొరపాటు జరిగింది సార్. కానీ యముడికి తెలియలేదు అతడు గుండెను పట్టుకొని కుప్పకూలిపోతాడని. సార్ హాస్పిటల్కి వెళ్దాం సార్. లేదు తమ్ముడు, ఏం కాల హాస్పిటల్కి అక్కర్లా. చెప్పేది వినండి సార్, హాస్పిటల్కి వెళ్దాం సార్. మీరు అంబులెన్స్ పిలిపించండి సార్ హాస్పిటల్కి వెళ్దాం సార్. అన్న చూసుకుంటాడు, మౌనం మూసుకోరా. మీకు తెలియదన్నా, ఆయన ఇప్పుడు గుండె పట్టుకొని పడిపోతారన్నా. అదేం లేదు, కెమెరాలు చూసేటప్పటికి తమ్ముడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. అన్నకేం కాదు తమ్ముడు, నువ్వు ధైర్యంగా ఉండు. అయ్యో మీకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వాడు చెప్తే జరుగుతుందన్నా. సార్ అన్నా నీకంతా తెలుసు కదా, నువ్వైనా అర్థమయ్యేలా చెప్పన్నా. క్యా తెలుగు నై తుమ్ హిందీ మాలూమ్? అచ్చా, హిందీ తెలీదట, నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేయి. సార్ మీకు ఎలా అర్థమయ్యేలా చెప్ప. యముడికి చెమట్లు పట్టినవి. సార్ మీకు చెమట పడుతుంది సార్. అయ్యో జరగండి షర్టు బట్టలు నిప్పేయండి సార్. సార్ చెమట పడుతుంది సార్ జరగండి అమ్మా, జరగండి. భవనంలో వింజామరలో పేలవంగా ఊగినవి. జరగండి తప్పుకోండి. దో మినిట్ సార్, ఓపెన్ కర్నాజీ. తెరవరా. యముడు రక్తం మరిగినది. ఇప్పుడు బాగా గాలి వస్తుంది కదా సార్. సార్ నేనే ప్యాచ్ వర్క్ చేసిస్తాను సార్. కొంచెం సిమెంట్ అను ఇటుకలు పంపిస్తే చాలు సార్.